నమస్తే ఆంటీ, బాగున్నారా? అందరు మిల్స్ పెడితే మీరు స్పెషల్గా చపాతీ పెట్టారు, అది కూడా ఇక్కడే రెడీ చేస్తున్నారుగా. ఓకే, ఎట్లా అవుతుంది ఆంటీ మరి? ఇప్పుడే కదా కొత్తగా, ఇంకా మామూలుగా ఉంది, ఇంకా పర్వాలేదు. లేదు ఓన్లీ చపాతీ విత్ కర్రీసా? విత్ కర్రీస్, రైస్ ఇట్లా. రైస్ కూడా. కర్రీస్ ఏమేమి ఉన్నాయంటే మీ దగ్గర? కర్రీస్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, ఓకే, పప్పు, ఓకే, సాంబార్, ఆలు ఫ్రై, ఓకే, ఇంకా ఒకటి పచ్చడి, రోజు ఒక వెరైటీ పచ్చడి. ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు చపాతీ కర్రీ అయితే ఎంత? 50 రూపీస్ ప్లేట్, రెండు వస్తాయి. కర్రీ ఏదైనా? చికెన్ వేరే, వేరే. చికెన్ కర్రీ విత్ రోటీ అయితే 80. వెజ్ కర్రీ చపాతీ అయితే 50. ఓకే, ఎన్ని చపాతీలు అంటే? 2 వస్తాయి. ఎట్లుందంటే మరి గిరాకీ? అసలు ఈ లైన్లో స్పెషల్గా ఉంది ఆంటీ వాళ్ళ దగ్గరనే, ఎందుకంటే అందరు మిల్స్ వెజ్ నాన్ వెజ్ పెట్టినారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే చపాతీ విత్ మిల్స్ కూడా పెట్టిరు. సో ఏంటంటే చపాతీ ఇక్కడనే ఫ్రెష్గా ఇప్పుడు వేడివేడిగా రెడీ చేస్తున్నారు. వెదర్ అయితే కూల్గా ఉంది, చూసుకోండి ఒకసారి. ఇది ఎగ్జాక్ట్లీ ఇనార్బిట్ మాల్ కుమారి ఆంటీ లైన్లోనే, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత. సో ఆంటీ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ పెట్టబట్టి? 15 డేస్ అవుతుంది. ఫస్ట్ రోజు ఎట్లుండే మరి? ఫస్ట్ రోజు మామూలుగా ఉంది, అంటే మామూలుగా మంచిగా జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకా పర్వాలేదు. ఓకే, ఇంకా ఏమైనా స్పెషల్గా పెట్టాలనుకుంటున్నారా చపాతీతో పాటు? ఇది కొంచెం అయిన తర్వాత చూద్దామని. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే, ఇంకా తర్వాత మంచి బిజినెస్ అయిందంటే చూస్తాం. డైలీ ఎన్ని కేజీస్ చేస్తారంటే చపాతీ? డైలీ ఎన్ని కేజీస్ అంటే మామూలుగా 5 కేజీస్ అయితే. ఓ కేజీ అంట ఆంటీ చెప్తుంది చూడండి. లేదు 5 కేజీస్. రైస్ ఎంత పెడతారు? రైస్ మామూలుగా 3-4 కేజీస్ అయిపోయిందనుకో మళ్ళీ ఇక్కడ రైస్ వండేసుకుంటాం. చూడండి ఆంటీ కేజీ పిండి అన్నది చూడు. ఈ ఆంటీ 2 చపాతీ, చికెన్ అయితే పెట్టిస్తుంది. చికెన్ విత్ రోటీ అయితే 80 రూపీస్ అంట. అసలు నిజంగా కొత్తగా ఉంది, నేను కూడా ఫస్ట్ టైం అసలు ఈ లైన్లో చూడడం. బాగుంది ఆంటీ, నిజంగా స్పెషల్గా పెట్టిరు అందరికంటే మీరు. ఎందుకంటే డైటింగ్ చేసే వాళ్ళు చాలా మంది చపాతీ కోసమే చూస్తుంటారు, ఈ లైన్లో చపాతీ లేకుండే. ఓకే, జొన్న రొట్టె అడిగితే జొన్న రొట్టె కూడా చేస్తారంటే? నైస్ ఆంటీ. సంబరం. మీ పేరంటీ? నా పేరు అనిత. ఎక్కడి నుంచి వస్తారు మీరు డైలీ? భరత్ నగర్. అక్కడి నుంచి ఎట్లా వస్తారండి? ఆటో. వేరే మాట్లాడుకొని వస్తారా? అంటే ఎవరు, మీ సిస్టరా? ఇద్దరు కలిపి చేసుకుంటున్నారు అయితే. నైస్ ఆంటీ. ఇంకా మీరిద్దరేనా అన్నీ తెచ్చుకోవడం ఇట్లా? సూపర్ ఆంటీ. ఫస్ట్ రోజు తక్కువ ఏమన్నా గిరాకీ అయిందా? అంటే స్టార్టింగ్లో అందరికి ఎట్లా అంటే అరే గిరాకీ అయితే లేదు అన్నట్టు ఉంటుంది కదా. ఓహో, నైస్. రైస్ ఎంత తెచ్చారు ఫస్ట్ రోజు? 2 కేజీస్. నైస్. ఎప్పుడన్నా మిగిలిపోయిందా ఆంటీ? అవును, మిగిలిపోయినప్పుడు ఏం చేస్తారంటే మరి? ఎప్పుడన్నా బాధ అనిపించిందా మిగిలిపోయింది ఇంత? అవునవును. అసలు ఇక్కడ దుర్గా మిల్స్ అని ఉంది, ఇది మెన్షన్ చేయకపోయినా ఇక్కడ ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంట ఆంటీ వాళ్ళు. మంచిగా ఒక ఆంటీ అయితే మిల్స్ పెడుతుంది, ఇంకో ఆంటీ చపాతీ చేస్తుంది. సో ఈ లైన్లో అయితే ఎక్కడ లేవు, వీళ్ళ దగ్గరనే చపాతీ అయితే ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఈ షాప్ అయితే ఇంకా రోడ్డు పక్కనే ఉంది, చూసుకున్నట్టయితే ఇనార్బిట్ మాల్. అది ఇనార్బిట్ మాల్, అక్కడ కోహినూర్ బిల్డింగ్ ఇది. సో ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసినట్టయితే ఆంటీ ఒకసారి ఐటమ్స్ ఏమున్నాయి చూపిస్తారా? చికెన్ కర్రీ, ఆలు కర్రీ, బటానీ ఫ్రై, అలాగే అడగండి టేస్ట్ ఎలా ఉందో. అట్లయితే జనాలకి సాంబారు, పాపడాలు, మజ్జిగ. రైస్, వైట్ రైస్ లేదా? వైట్ రైస్ ఇంకా వండుకోలేదు. లివర్ కర్రీ, వైట్ రైస్ కూడా ఉంటాయి. చికెన్ ఫ్రై, చట్నీ.
రైస్ బగారా రైస్. అన్న టేస్ట్ ఎట్లుందన్న ఇక్కడ? మంచిగా ఉందన్న. రైస్ పెట్టుకున్నారా? చపాతి కూడా ఉంది కదా అన్న ఇక్కడ? రైస్ చికెన్ కర్రీ కర్రీ ఎట్లుందన్న టేస్ట్? హోమ్ ఫుడ్ లా ఉందా? ప్రైస్ ఎంత అన్న? రైస్ 120 చికెన్ వర్తా? వెజ్